సార్ ఎస్ సార్. సార్ యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలనిపించింది సినిమా. థ్యాంక్ బట్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగులో వస్తుంది కాబట్టి ఐ డి నాట్ సీ. బట్ ట్రైలర్ చూస్తే ఒక లైన్ అయితే క్లియర్లీ ఒక వైఫ్కి మదర్కి మధ్య శాండ్విచ్ అయ్యే సన్ క్యారెక్టర్ అని అనిపించింది. అండ్ మీ దట్స్ వన్ లైన్ ఆఫ్ ద స్టోరీ సార్. యా ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ అవుట్ చేశారా? హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని? సో ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు సార్. అది లైఫ్కి ఎంటర్టైన్మెంట్ సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. యా బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బీ బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. యా వీ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ సార్. థ్యాంక్ యూ. నిత్య గారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను దొరకట్లేదని చెప్పి. మీ విషయానికి వస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా ఐ నేను. మీన్ స్క్రిప్ట్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని మీ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది. ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది. సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అసలు. అలా ఉంటే డబుల్ బోనస్ మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి. తెలుగు కోసం We will మాత్రం always do వెయిట్ that. చేయకండి. ప్లీజ్ వాచ్ ఆల్ ద లాంగ్వేజెస్ విత్ గుడ్ టు సీ సబ్‌టైటిల్స్. యూ అండి. గుడ్ టు సీ Thank యూ. you. వెయిటింగ్ ఫర్ యువర్ తెలుగు ఫిలిం నెక్స్ట్. థ్యాంక్ విజయ్ యూ సో గారు. మచ్. Thank థ్యాంక్ you. యూ. విజయ్ Please. గారు ఇక్కడ ఎస్ యా. ఎస్. తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది. ఎస్. మీ సినిమా విజయ్ సేతుపతి, ఇద్దరిలోని విజయ్ అని ఉంది. సో తెలుగు తమిళ్ విజయ్ దేవరకొండ గారికి మై ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ వెరీ మాసివ్ హిట్. అండ్ దెన్ వి ఆల్సో ఐ విష్ విజయ్ సేతుపతి ఆల్సో వెరీ మాసివ్ హిట్. అయితే మీ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూసినా, తమిళ్లో చూసినా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇక్కడ అతని అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్. సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, బట్ మీది కూడా ఆడాలి కదా. But why should I compete with others when we are in the same industry? The film runs, suppose in one time, if 3 films release and everything is good, we go and watch now. I've been an actor 10, 15 years before. Before that, I used to watch films. What a film comes when you hear that the film is good, we go and watch, even if it is in other language also. So it is depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a director. There are so many people working in the industry, and so many people depends on the industry. If one film is hit, it is very good for the industry and so many people and the families. And it is very hard work, and everybody wanted to give a hit. So I wish Kingdom for great success. ఓకే, ఆల్ ది బెస్ట్. నిత్య గారు, ఇప్పుడు ట్రెండ్ అయితే మాత్రం హస్బెండ్స్ని ఖతం చేస్తున్న సిచ్యువేషన్ చాలా చూస్తున్నాం మనం. అవి కేసెస్ తక్కువే కావచ్చు, బట్ వాటిని ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో వస్తున్న మంచి హిట్ మూవీ ఇది. సో ఇందులో ఏమన్నా ఆయన ఏమన్నా వేసేస్తారా ఏంటి? మర్డర్ చేస్తాను. నాకు అర్థం కాలేదు, చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మిమ్మల్ని మర్డర్ చేస్తుందా ఈ సినిమాలో అంటుంది సార్ విజయ్ సేతుపతి గారు. రోజు షూటింగ్లో షార్ట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో షీ క్రియేట్ దట్ ఫియర్ ఆన్ ఎవ్రీ యాక్టర్స్ మైండ్. సో షీ కిల్స్ ఎవ్రీబడి. నైస్, మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ సార్. విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్, వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్, అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ మై ప్రొడ్యూసర్ విల్ డిసైడ్. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ సార్. వీ కాంట్ టేక్ ఎనీ కాల్ అన్ ఇట్. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము
తమిళ్‌తో పాటు ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేసాం. ఒకేసారి రిలీజ్ అని. కాకపోతే టైం తీసుకున్నాం. అందుకని. థ్యాంక్ యూ సార్. యాహ్! సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ వర్డ్ నాకు వినిపించలేదు. ఎందుకు సార్? సార్. ఓకే సార్. పూరి జగన్నాథ్ గారితో చేయబోతున్నారు కదా సార్. అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా? లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు సార్ ఎలా సార్ చెప్పవచ్చు? యూ వెయిట్ అండ్ సీ సార్. బట్ మూవీ ఈస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్. ఎలా ఉండబోతుంది సార్ తెలుగు? అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా Sir, ఎంట్రీ కాబట్టి whatever film in whatever language we do, no, sir, unless until you an audience see the film, we can't say we just try to make good film to entertain audience. But unless until you say it, no, that we can't confirm it. It will be a sure hit. In Talavan the Sar Madam also, we showed to so many people and everybody liked it. But still, we didn't get the confidence. We hope it will be a hit. But once the audience saw the film, then we got the confidence. Same way, any film, we work to give a hit. That's all. ఓకే. నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు. తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం అసలుకి? అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు. ఈ లాంగ్వేజ్‌లో చేస్తాను, ఆ లాంగ్వేజ్‌లో చేయాలి. నాకొచ్చిన స్క్రిప్ట్స్‌లో నాకిది నచ్చింది. నచ్చింది కాబట్టి చేశా. కానీ ఆ లాంగ్వేజ్‌లో ఇప్పుడు రావట్లేదు. అట్లేం గాదు. కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే. కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్. జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్‌గా ఇట్ ఈస్ కాల్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే. పాండిరాజ్ గారు స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్? తెలుగులో చేయాలి. హీరోస్. నాని ఓకే. నాని గారు. యాహ్! యాహ్! విజయ్ గారు. హీరోయిన్? గారు సార్ విజయ్ హీరోయిన్. గారు. మై క్వెషన్ టు హీరోయిన్ ఎందుకు సార్? అంటే నాని గారితోటి ఎందుకని? వై నాని? ఉయ్యా. ఆ. మై ఫేవరెట్ హీరో. ఓకే. యాహ్! విజయ్ గారు. హీరోయిన్ ఉంది నిత్య మెనన్. ఓకే. ఓకే. My first film was with Nani. So Oh. நம்ம இன்னொன்னு பண்ணா அது சூப்பரா இருக்கும் இந்த சரி நானி மாதிரி. சார்ட்ட சொல்லுங்க. Okay. యాహ్! recommend My பண்ணு. question to Nitya. Hi. Nitya and Vijay garu, both of you అంటే వర్సిటైల్ యాక్టర్స్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ మాట వింటారు, అన్నీ చేస్తారు. కానీ ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తారు? ఆన్ లొకేషన్లో ఏం మాట్లాడుకుంటారు? కొంచెం క్యూరియస్గా ఉన్నాను తెలుసుకోవడానికి. ఏం She went and sit next to the monitor. ఓకే. And she is playing with that kid. The kid is there, no? ఆయన I- తింటారు చాలా. ఏమేమి తింటారు? ఏం తింటారు? కొత్త పరోటా తింటారు. ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పరోటా వస్తుంది. అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్లో ఉన్నది విజయ్ గారు తింటారు. మీరేం చేస్తారు? Huh? తనేం చేస్తుంది ఆఫ్? Just now I told you, no? She play with that kid. Our daughter is there, no? ఓకే. Always she's. నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని. Even after the shoot also, she spent 1 or 2 days with the kid and then left. వై ఇస్ ఇట్ యు ఆర్ అవే ఫ్రమ్ డాన్సింగ్? We danced a lot ఈ ఫిల్మ్లో. ఇందాక కొంచెం డాన్స్ ఎందుకు నాతో అవేగా ఉంది అని నాకు తెలియదు. నేను ట్రై చేస్తాను పక్కన వెళ్ళడానికి. So such a huge experience you have got with so many movies and so many superstars with you, and today with both these talented